వెల్కమ్ టు స్క్రీన్ సమాచారం. ఈరోజు మనం కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం 2 మూవీస్ గురించి. ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ మిస్సెస్. ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వారు సనియా మల్హోత్రా. మూవీ డ్యూరేషన్ 1 hour 46 minutes ఉన్న ఈ మొత్తం మూవీలో ఒక లేడీ బిఫోర్ మ్యారేజ్ తన డ్రీమ్స్ని ఎలా చేసుకుంది, తన కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంది, మ్యారేజ్ తర్వాత కూడా తన కెరియర్ని కంటిన్యూ చేయాలనుకుంటుంది. మరి మెట్టినింట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రెడిషనల్స్, వాళ్ళ ఆచారాలను బట్టి తన కెరియర్ని బిల్డ్ చేసుకోగలిగిందా లేదా అనేది మూవీలో చూపిస్తారు. తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది కూడా చూపిస్తారు. ఇది మలయాళం రీమేక్ ద గ్రేట్ ఇండియన్ కిచెన్. కానీ మలయాళం మూవీ చూసినట్లయితే మలయాళం వర్షన్ చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా తీశారు అనిపిస్తుంది. డైరెక్ట్ కూడా బాగా చేశారు. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఎక్కువగా లేడీస్ అయితే కనెక్ట్ అవుతారు. కిచెన్కి సంబంధించిన విషయము, సో లేడీస్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మగవాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. సో పుట్టినింట్లో పద్ధతులు వేరు, మెట్టినింట్లో పద్ధతులు వేరు. మరి తను ఎలా చేసుకోగలిగింది అనేది కూడా చాలా చక్కగా చూపించారు హిందీ అండ్ మలయాళం రెండిట్లలో. ముఖ్యంగా గమనించాల్సింది ఈ మూవీ మొత్తం 1 hour 46 minutesలో వీళ్ళు కలిసి డిస్కస్ చేసుకొని మాట్లాడుకునేది మనకు ఎక్కడా కనిపించదు. ఏదో ఫుడ్ ఎక్కువ శాతం ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. సో అదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు అనిపిస్తుంది. అదొకటి. ఎప్పుడు తను కిచెన్లోనే ఉంటుంది. 24 hours ఒక 16 hours కిచెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. పడుకోవడానికి మాత్రమే వెళ్తారు అన్నట్టుగా చూపిస్తారు. ఎప్పుడూ అంత వర్క్లో ఉంటున్నట్టుగా చూపిస్తారు. మలయాళం అండ్ హిందీలో కంపేర్ చేసుకుంటే హిందీలో ప్రాబ్లమ్స్ని డెప్త్గా అయితే చూపించలేకపోయారు. పైపైన ప్రాబ్లమ్సే, అవి అందరి ఇళ్లలోనూ ఉంటాయి. దానికోసమే విడిపోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. అంత డెప్త్ అయితే ఎక్కడా లేదు. అంటే సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ అయితే కాదు. అదే మలయాళంలో అయితే ఆ ప్రాబ్లమ్స్ని చాలా డెప్త్గా చూపించి కొంచెం సీన్స్ అవి చాలా బాగుంటాయి. ఒక 2-3 చోట్ల చాలా చక్కగా ఉంటాయి. ఆ సీన్స్ అనేవి చూడగలిగేటట్టుగా ఉంటాయి. సో ఈ 3 వెర్షన్స్లలో నాకైతే బాగా నచ్చింది అయితే మలయాళం వెర్షను. చాలా న్యాచురల్గా ఉంది. హిందీలో నాకైతే అంతగా అయితే అనిపించలేదు. తమిళ్, మలయాళం, హిందీ ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ని మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. చూడాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఓటీటీ, వెబ్ సిరీస్, మూవీ, సీరియల్స్ గురించి రివ్యూస్ కానీ లేకపోతే ఒపీనియన్స్ కానీ షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.